హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్ నీట్ 2024-25. మొత్తానికైతే ఆల్ ఇండియా కోటా నుంచి కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే వచ్చింది. సో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ షెడ్యూల్ అండ్ కౌన్సిలింగ్ ఎంత కాలం పాటు సాగుతుంది, మొదలైన డీటెయిల్స్ అన్ని వీడియోలో చూద్దాం. సో నీట్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేసే స్టూడెంట్ అయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే నీట్ 2024 ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే ఇచ్చారు. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు స్టార్ట్ అవుతుంది, మొత్తం కౌన్సిలింగ్ కంప్లీట్ అవుతుంది, ప్రతి డీటెయిల్ కూడా పీడిఎఫ్ అయితే వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్ mcc.nic.inలో ఇచ్చారు. సో దాని ప్రకారం మీరు చూస్తే ఆగస్ట్ 14 to 21 ఫస్ట్ రౌండ్కి రిజిస్ట్రేషన్, ఆ తర్వాత చాయిస్ ఫిల్లింగ్ 16 to 20 అంటే 4 days, ఆ తర్వాత సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ 21-22 2 days చేస్తారు. అండ్ రిజల్ట్ ఎవరికి ఎక్కడ వచ్చింది అనేది 23rd వస్తుంది. అండ్ కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయడం అది మీకు 24th to 29th. అండ్ ఫిజికల్గా వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ కాలేజ్లో 30-31. సో ఫస్ట్ బ్యాచ్ అయితే ఈ ఆగస్టు 30 నాడు కాలేజ్లో ఆ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేయించుకోవాలి. సో ఇంత ప్రాసెస్ ఇది మొత్తం అక్టోబర్ 24th వరకు రన్ అయ్యే విధంగా షెడ్యూల్ అయితే ఇచ్చారు. టోటల్గా ఇన్ని ఒక్కొక్క రౌండ్ దాటి చివరికి వచ్చే వరకు అక్టోబర్ 24th. కానీ కాలేజ్లో అయితే సెప్టెంబర్ ఎండింగ్ వరకు స్టార్ట్ అయిపోతుంటాయి, సెప్టెంబర్ వరకు అయితే స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. అండ్ మెయిన్గా స్టేట్ కౌన్సిలింగ్ చూసినట్లయితే ఇవాళైనా రేపైనా మనకు డిస్ప్లే మెరిట్ లిస్ట్ వస్తుంది అండ్ స్టేట్ల యొక్క నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో మనకు కొంచెం ఆల్ ఇండియా కోటా ముందే జరుగుతుంటుంది, స్టేట్ది కాస్త వెనుక జరుగుతూ ఉంటుంది కౌన్సిలింగ్, దానికంటే కాస్త ఆలస్యంగా. సో అదేవిధంగా చూస్తే ఆల్ ఇండియా కోటాలో ఇంతకీ మరి ఎక్కడి వరకు మనం అప్లై చేసుకోవచ్చు అని చూస్తే 2023లో ఓసీ 16 అప్పుడు 23,200 610 మార్క్స్కి చివరి ర్యాంక్ ఇంకా నేను తీసుకొని చెప్పేది. అప్పుడు 23,200. సో ఈసారి ఆల్మోస్ట్ అది 650. ఓబీసీ 610 అప్పుడు 23,500. అండ్ ఇప్పుడు అదే మార్క్ దగ్గర చూస్తే 650 ఉంటాయి అదే ర్యాంక్ దగ్గర. ఈడబ్ల్యూఎస్ 608 24,500 అప్పుడు ర్యాంక్ అది. అండ్ ఈసారి అదే ర్యాంక్ దగ్గర చూస్తే 648 అలా ఉంటాయి. అండ్ ఎస్సీ 480 అప్పుడు 1,30,000. అండ్ ఈసారి 1,30,000 దగ్గర 545 ఉన్నాయి. ఎస్టీ 445 1,70,000 ఇప్పుడు 520 ఉన్నాయి. సో నాకు తెలిసైతే ఓపెన్ ఒక 645 అండ్ బీసీ ఇదంతా కలిపి 645 అరౌండ్, అంటే కొద్దిగా ఒక్కొక్కటి 2 మార్కులు తక్కువగా. అండ్ ఈడబ్ల్యూఎస్ 644 అలా ఉండే అవకాశం ఉంది. అండ్ ఎస్సీ 520 అయితే ఖచ్చితంగా ఉంటుంది, 520 to 530. ఎస్టీ 510 వరకు ఈజీగా ఉండే అవకాశం అయితే ఉంది. సో దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీరు ఏదైనా కాస్త దగ్గరలో ఉంటే చేసుకోండి. అనవసరంగా ఎక్స్పీరియన్స్ ఇందులో తెచ్చుకొని సాధించేది కూడా ఏం లేదు. స్టేట్ కౌన్సిలింగ్ పాల్గొనవచ్చు. మీరు ఓపెన్లో అయితే ఆల్మోస్ట్ ఒక 600 పైన, అంటే ఒక 620 పైన ఉంటే, అండ్ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ అయితే ఒక 500 పైన ఉంటేనే ట్రై చేయండి అప్లై చేయడానికి, లేకపోతే చేసుకొని కూడా వేస్ట్. అండ్ కొత్త కాలేజీ కౌన్సిలింగ్లో యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. మనకు చాయిస్ ఫిల్లింగ్ వరకు ఎన్ఎంసీ వెబ్సైట్లో యాడ్ చేయొచ్చు. సో కొన్ని కొత్త కాలేజీలు అయితే ఖచ్చితంగా రాబోతున్నాయి. వర్చువల్గా వెరిఫికేషన్ అయింది అండ్ అనుమతులు ఆల్మోస్ట్ వచ్చేసాయి. అఫీషియల్గా లెటర్ రాలేదు అనే దగ్గర లాస్ట్ అప్డేట్ అయితే ఉంది. అఫీషియల్గా లెటర్ ఇంకా చాలా టైం ఉంది మనకు ఫస్ట్ రౌండ్ రిజిస్ట్రేషన్కే, కాబట్టి అప్పటి వరకు వచ్చేస్తుంది. సో ఈ డిస్ప్లే లిస్ట్ ఇదంతా వచ్చే వరకు వచ్చేస్తుంది. కొత్త కాలేజీల మీద అప్డేట్ రాగానే నేను ఫస్ట్ మీకు చెప్తాను వెంటనే. సో ప్రతి కొత్త కాలేజ్ అప్డేట్ నేనే ఫస్ట్ చెప్తున్నాను, మీరు ఒకటి గమనించండి ఏ అప్డేట్ అయినా.